మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్తో నవ్య. అందరూ ఎలా ఉన్నారు? మీరైతే బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నా. నేనైతే బాగాలేదండి. 2 డేస్ నుండి కొద్దిగా హెల్త్ బాగోలేదు. తెలిసిందే కదా, ఆడవాళ్ళకి వచ్చేది మన హెల్త్ ఎక్కువ బాగోపోవడానికి. అది అందుకొంచెం కొంచెం నీరసంగా ఉంది. ఇంకా ఇంట్లో పని అంతా ఫినిషింగ్ చేస్తున్నాను. వాళ్ళిద్దరికి ముందు క్యారేజీలు కట్టేసి ఇంకా నేను మిగతా పనులను చేస్తున్నాను. బట్టలు కూడా వాషింగ్ మిషన్ వేసాను, మ్యాటీలు వేసాను. బట్టలను ఫినిషింగ్ అయిపోయి అగోండి చీరలు నిండుగా ఉన్నాయి. అక్కడ ఒకటి బెడ్రూమ్లో కూడా ఉన్నాయి. చీకటి కొంచెం లైట్ వేయలేదు, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడైతే ఇల్లు క్లీనింగ్ చేయడానికి అక్కడ ఎత్తి పెడుతున్నాను. సగం ఫినిష్ అయింది. ఇంకా రేపటికల్లా అయిపోవాలి, మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే రేపు సీతారాంపురం వెళ్తున్నాం మా ఇంటికి. అందుగురించి ఏ పని అటు నుంచి వచ్చినాడికి నాకు ఉండకూడదు అనేసి మొత్తం ఇప్పుడే ఫినిషింగ్ చేసేస్తాను. ఇప్పుడైతే రేపటి గురించి ఎందుకు కానీ సాయంత్రం కల్లా మొత్తం ఫినిష్ అయిపోయి బుజ్జిగడితో హ్యాపీగా ఆడుకోవాలి, అలా ఉండాలి. ప్రస్తుతానికైతే నవ్వి అయితే క్లీనింగ్ అయితే చేస్తుంది, ఇల్లు తుడుస్తుంది. ఇక్కడికి ఏదో డస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ చూడండి ఎంత ఉందో డస్ట్. ఇవన్నీ నీట్ దులుపుకొని చేసుకొని మొత్తం క్లీన్ చేసుకోలేదు అంతా. ఎలాగ ఉందంటే ఎన్నిసార్లు తుడిచినా డస్ట్ లాగా ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్గా మనకు రోడ్డు దగ్గర ఇల్లు కాబట్టి డస్ట్ కంపల్సరీగా ఉంటుంది. ఇవన్నీ కడుక్కోవాలి, ఇంకా వాష్ అవుతున్నాయి. క్లైమేట్ కొంచెం ఎండమేరుగా ఉంది కాబట్టి నాకు కొద్దిగా టెన్షన్ లేదు బట్టలు ఆరేయడానికి. ఆరేసాను, సగం అయిపోయాయి. బుజ్జిగాడు స్కూల్ బ్యాగ్ కూడా గొంజాయించాను మొత్తం మీద. మారిపోయింది నల్లగా జిడ్డుగా. పని 5:30 నుంచి స్టార్ట్ చేశాను కదా, పని అంతా నీరసంగా అనిపిస్తుంది నాకైతే. ఒక్కదాన్నే కదా చేసుకోవాలి క్యారేజీలు, తర్వాత నేను ఒక్కదాన్నే. అలాగనే మీరు ఇంకేమంటున్నారు, మేము చేయట్లేదు అలాగ అనకండి. కొంచెం నీరసంగా ఉంది కాబట్టి అలాగ ఒక్కదాన్నే నేను అంటున్నాను. లేకపోతే నాకు ఎవరు సాయం చేయకపోయినా నేను చేసుకోగలను. అయిపోయింది మొత్తం ఓవరాల్గా కంప్లీట్. ఇంకో బట్టలు ఉన్నాయి, ఈ బయట కూడా ఉన్నాయి కదా బట్టలు చూడండి. లైటింగ్ వాళ్ళు కనిపించట్లేదు, బయట కూడా ఉన్నాయి. అవి కలిపి సాయంత్రం మేము మడత పెడతామని ఆగాను. ఇంకా మ్యాటీలు కూడా గొంజేసి నాకు ఆరబెట్టాలి, ప్లేస్ లేదు. తాడు ఒకటి తెగిపోయింది నా ఇది అనుకోని, బ్యాడ్ లక్. తాడు ఉంటే చక్కగా ఆరబెట్టింది నా తాడు మీదే. టైం కూడా ఎంత అంటే కరెక్ట్గా 1 గంట వచ్చేస్తుంది, దరిదాపు వచ్చేస్తుంది. భోజనం టైం అంటే ఇంక భయం లేదు, ఎందుకంటే అన్నం పొద్దున్నే వండేసాను కాబట్టి కొంచెం వెల్లుల్లిపాయ రైస్ చేసుకొని నోరంతా చేదుగా ఉంది. ఎందుకంటే చెప్పలేను ఎలాగుందంటే, నాకు ఎవరైనా ఉండి పెడితే బాగున్నట్టుగా అయిపోతుంది. 1:30 అయిపోయింది కరెక్ట్గా. తాలింపు అన్నమే కదా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీ కాబట్టి నేను స్లోగా చేస్తున్నాను. ఇందులోనే మా ఆయనకి, మా బుజ్జిగాడికి, నాకు కూడా ఇందులోనే చేసేసుకుంటున్నాను. ఇందులో చేసుకుని పక్కన పడేసి క్లీన్ చేసేసుకోవచ్చాను. వేరేది పెడితే వేస్ట్ కదా అయిపోతుంది. ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, తక్కువ కొద్దిగా నేరికి రుచిగా ఉంటుందని. అయితే నా వెల్లుల్లిపాయ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇవాళ అయితే నేను బుజ్జిగాడు మా ఆయన ముగ్గురం సేమ్ తింటున్నా. వాళ్ళిద్దరు బుజ్జిగాడు ఏమో స్కూల్లో తింటున్నాడు, మా ఆయన అయితే డ్యూటీలో తింటున్నారు, నేనైతే ఇంట్లో తింటున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. బుజ్జిగాడు అయితే వచ్చేసాడు. ఆడు బట్టలు ఆడే తీసుకుంటాడట, ఆడు సాక్స్ ఆడే తీసుకుంటాడట. ఇంకే పర్వాలేదు, కొంచెం ఇబ్బంది పెట్టకంటే. అదిగోండి ఆడు సాక్స్లు తీసేసుకొని ఎక్కడ పెడతాడో చూద్దాము. ఏంటది? రైసా? రైస్ కాదన్నా, సాక్స్లు. ఇదిగోండి స్కూల్ బ్యాగ్ అక్కడ ఇచ్చారు కదా, స్కూల్లోనే మనం డబ్బులు కట్టాం కదా, కొత్త బ్యాగ్ ఇచ్చారు. పేరు కూడా నోహిత్ రాసి ఎల్కేజీ అని పెట్టేశాను. ఇవాళ ఏం హోంవర్క్ ఇచ్చారు తెచ్చు. బుజ్జిగడితో హోంవర్క్ అయితే రాశాడు. పొద్దున్న ఇడ్లీ తెచ్చాం కదా, అది 2 ఇడ్లీలు ఉంచాను. ఆడి గురించి పంచదారతో తింటున్నాడు. ఆడిని చూసుకుంటూ హ్యాపీగా చూసుకుంటూ బట్టలు మేడ తిట్టుకుందామని అనుకున్నాను. టైం కూడా 6:20 అయిపోయింది. 4:30 కూర్చొని హోంవర్క్ రాయడానికి 6:20 అయిపోయింది. 2 బుక్లు ఇచ్చారు, ఒకటేమో మ్యాథ్స్, ఒకటేమో ఇంగ్లీషు. ఇడ్లీ అయిపోయాయి 2 తిని. ఇప్పుడు బట్టలు మేడ తిట్టుకోవాలి నేను. ఇంకా వార్లో చూశాను. ఫ్రెండ్స్ ఇదిగోండి, నేను ఇప్పుడే వచ్చాను ఇంటికి. 6:30 అయింది డ్యూటీ నుంచి వచ్చేసరికి. ఇంటికి వచ్చేసరికి ఏట్రా ఇల్లంతా చిందరవందరగా ఉందంటే, ఇల్లు మాత్రం నీట్గా కడిగేసి ఉంది. సో హ్యాపీ. నెక్స్ట్ అలాగే నేను వచ్చేసరికి ఏట్ తెస్తానా తిందామా అని చెప్పేసి 2 పక్షులు కూడా రెడీగా ఎదురు చూస్తున్నాయి. చూడండి, నాకు తెలుసు వీళ్ళు ఎదురు చూస్తారని తెలిసి అది తీసేమ్మా, అది కవర్లో పడే. ఇదిగోండి నేను వచ్చేసరికి అలాగ ఎదురు చూస్తున్నారు, మామూలుగా కూడా కాదు. ఇదిగో చాట్ తెచ్చాను వాళ్ళిద్దరి కోసం. పోటీ పడి తింటారు, నాకు మొక్క అనుకుని, నాకు స్పూన్ అనుకుని. మా నవ్య చూడండి కళ్ళల్లో తెలిసిపోతుంది నాకు ఎప్పుడు ఎత్తడా తింటానా అని చెప్పేసి. తిన్నా
కలుపు నవ్య కలుపు, కారం వచ్చేస్తుంది, పైన కారం ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఆకలేస్తుంది, అన్నం పెట్టండి బాబు త్వరగానంటే ఆ విజలతో వీళ్ళిద్దరూ కలిసి ఆడుకుంటాంటారు, మా నోహి ఉన్న నవ్య కలిసి. ఇదిగోండి నైట్ అయితే ఏం లేదు, చపాతీ ఉన్న అలాగే బంగాళదుంప కూర కుర్మా. పొగలు వస్తున్నాయా? సూపర్. మీరైతే ఒక నైట్కి పుల్కాలు కానీ చపాతీలు కానీ ఎన్ని తింటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేనైతే ఒక 4-5 తింటాను, తింటే కానీ నా కడుపు గీటెక్కదు, ఓకేనా? అలాగే మీరు మాత్రం ఎన్ని తింటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరదాగా. నువ్వు అనడం కాదు, ఎవరు ఏమో నాలంటలు ఉంటారు కదా, ఓకేనా? ఇది మా లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి టీవీలో మా ఫేవరెట్ మూవీ, కామెడీ మూవీ మగమహారాజ్ వస్తుంది, చూస్తున్నాము, విశాల్ గారిది, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.